థౌజండ్ వాల టపాసులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హిట్ అనిపించుకుంటే సరిపోదు. కలెక్షన్లలో సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల పంట పండించాల్సిందే. వసూళ్ల పరంగా ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్ సాధించడమే అద్భుతం అనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెరిగిన టికెట్స్ రేట్ల కారణంగా కలెక్షన్ల లెక్కలు మారిపోయాయి. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఇదే లెక్క ఇప్పుడు. అలా పెరుగుతూ వచ్చిన కలెక్షన్ల లెక్కలకు తాజా టార్గెట్ 1000 కోట్లు. తాజాగా కల్కి చిత్రం 1000 కోట్ల రికార్డును సాధించడంతో తెలుగు సినిమా ఎత్తు సత్తా మరోసారి చాటి చెప్పినట్లయింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు 1000 కోట్లు వసూలు చేసిన చిత్రాల సంఖ్య ఏదైతే వాటిలో 3 సినిమాలు మనవే కావడం చాలా నిజంగా గ్రేట్. ఏడు సినిమాలు ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేశాయి. అందులో 3 సినిమాలు మన తెలుగు సినిమాలు అని గర్వంతో కాలర్ ఎగిరేయాల్సిన పరిస్థితి. యుద్ధం అంటూ బరిలోకి దిగి బాక్సాఫీస్ షేక్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన నటించిన దంగల్ చిత్రం 2016లో రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 2000 పై చిలుకు కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా మల్లయోధుడు మహావీర్ సింగ్ పోగట్ ఆయన కుమార్తెల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కలెక్షన్లలో మాహిష్మతి సామ్రాజ్య విజృంభణ. దర్శక ధీరుడు రాజమౌళి ఎస్ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలికి కొనసాగింపుగా వచ్చిందే బాహుబలి 2. బాహుబలి 2కి కొనసాగింపుగా వచ్చిందే బాహుబలి 2. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ హద్దులు దాటి ప్రపంచవ్యాప్త హిట్గా నిలిచి అసలు సీసలు ప్యాన్ ఇండియా సినిమా సక్సెస్ అంటే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1810 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అందుకుంది. అసలు సీసల్ మల్టీ స్టారర్ దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన మ్యాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ RRR రౌద్రం రుధిరం రణం. ఈ కల్పిత పీరియాడిక్ యాక్షన్ డ్రామాలోని పోరాట ఘట్టాలు, పాటలు చూసి పరదేశులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి సినిమాలకు గ్లోబల్ క్రేజ్ పీక్స్కు చేరింది. అందులోని నాటు పాటకు ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కెమెరాన్ రూసో రూపొందించిన ప్రశంసలు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాకీ బాయ్ మానియా. యష్ నటించిన KGFతో కన్నడ ఇండస్ట్రీ సైతం దేశం మొత్తం చూసేలా చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన KGF 2తో కన్నడ సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్కు ఎదిగింది. యాక్షన్ ప్రియులకు అత్యంత చేరువైన ఈ సినిమా దాదాపు 1300 కోట్లను కొల్లగొట్టింది. అలాగే వింటేజ్ కింగ్ ఖాన్ ప్రభంజనం. వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుఖ్ ఖాన్కి మళ్ళీ హిట్ ట్రాక్లోకి ఎక్కించిన చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల పైచిలుకు కలెక్షన్లను రాబట్టింది. అందులో రాయ్ ఏజెంట్గా షారుఖ్, ISI ఏజెంట్ పాత్రలు నటించిన జాన్ అబ్రహాంతో పాటు చేసిన పోరాటాలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. జవాన్ మ్యాజిక్. తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ చేసినటువంటి సినిమా జవాన్. సమాజాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడడానికి తండ్రిగా కొడుకుగా షారుఖ్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించారు. అత్యద్భుత పోరాట ఘట్టాలతో అందరినీ కట్టిపడేసిన చిత్రం దాదాపు 1200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కల్కి హవా. ప్రభాస్ కథానాయకుడుగా నాగశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 AD. జూన్లో విడుదలైన ఈ సినిమాలో పురాణాలని, సైన్స్ ఫిక్షన్ను మిళితం చేసి దర్శకుడు అందరి చేత షహబాష్ అనిపించుకున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ల మధ్య వచ్చే పోరాట ఘట్టాలు, కాంప్లెక్స్ కాశీ శంబల ప్రాంతాల విజువల్స్, ప్రత్యేక సన్నివేశాల్లో ప్రభాస్ కర్ణుడుగా కనిపించే దృశ్యం సినిమా విజయానికి మరో లెవెల్కు తీసుకెళ్లాయి. రిలీజ్ అయిన 15 రోజులకే 1000 కోట్ల కలెక్షన్లను అందుకొని మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది ఈ చిత్రం. ఇదండి 1000 వాల టపాసులు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేర్మదో. నమస్తే, జై హింద్.